వరుస సెలవులు రావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రకృతి అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. వరుస సెలవులు రావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రకృతి అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. వరుస సెలవులు రావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రకృతి అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. వరుస సెలవులు రావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా కూడా అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు అధికారులు నిలుపుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భక్తుల రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా శని, ఆది రెండు సెలవు దినాలతో పాటు సోమవారం కూడా సెలవు దినం పెట్టి భక్తులు భారీగా శ్రీశైల క్షేత్రానికి తరలి వచ్చారు. ప్రధానంగా శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తడంతోనే భక్తుల రద్దీ పెరిగిందని దేవస్థానం అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి కేవలం ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే 3 విడతలలో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెక్షన్ లో
3 విడతలలో ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తూ సామాన్య భక్తులకు కూడా క్యూ లైన్ల ద్వారా దర్శనంకి అనుమతిస్తున్నారు. సామాన్య భక్తులకు క్యూ లైన్ లో దర్శనానికి మాత్రం 1 గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఇటు విఐపి బ్రేక్ దర్శనకు మాత్రం 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లో కంటిన్యూగా గేట్ అనేది నీటిని కిందకి దిగువకు విడుదల చేస్తున్న సందర్భంగా ఇటు శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు శ్రీశైలం డ్యామ్ నుంచి ఒక గేటు ఎత్తి నీటిని 30,000 క్యూసెక్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్యామ్ గేట్లను ఎత్తారన్న సమాచారం ఆధారంగానే ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి భారీగా శ్రీశైలానికి తరలి వస్తుండడంతోనే శ్రీశైలం క్షేత్రం భక్తులతో రద్దీగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.